మెదక్ జిల్లా నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలోని రైతు వేదికలో గురువారం రెవెన్యూ సదస్సును 3వ రోజు గ్రామంలో కొనసాగుతోంది. గ్రామంలో భూ సమస్యలపై బాధితులు తహసీల్దార్కు దరఖాస్తులు చేసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అనంతరం తహసీల్దార్ షేక్ కరీం మాట్లాడుతూ జూన్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని, మొదటి రోజు భీమరోపల్లిలో 32 దరఖాస్తులు స్వీకరించామని, వల్లూరు గ్రామంలో 62 దరఖాస్తులు, షేరిపల్లి గ్రామంలో 64 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. దరఖాస్తులన్నీ పరిశీలించి పై అధికారులకు తెలిపిన విధంగా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ కరీం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్, మేఘన, సర్వేయర్ ఎలిశెట్టి శ్రీకాంత్, జూనియర్ అసిస్టెంట్ శ్రవణ్, నవీన్, బాలయ్య, సిద్దిరాములు, ఏఎన్ఓ మల్లేశం, రెవెన్యూ సిబ్బంది మహేష్, ప్రశాంత్, అశోక్, సాయి తదితరులు పాల్గొన్నారు. సదస్సులు మన నార్సింగి మండలంలో 3 తారీఖు నుంచి 12 తారీఖు వరకు ఉన్నాయి. ఇలా షెడ్యూల్ ఫస్ట్ 3 తారీఖు భీమరాపల్లి గ్రామ సభ జరిగింది, రెవెన్యూ సదస్సులు జరిగింది. అక్కడ 32 అప్లికేషన్స్ రిసీవ్ చేసినాం. తర్వాత నిన్న వల్లూరులో 60 అప్లికేషన్స్ భూమికి సంబంధించిన అప్లికేషన్ అక్కడ రిసీవ్ చేసినాం రైతుల దగ్గర నుంచి. ఇవాళ 5 తారీఖు ఇవాళ కేర్పల్లిలో మన పొద్దున్న 9 to 4 వరకు మనకు ప్రతి ఒక్క గ్రామ ప్రతి ఒక్క రెవెన్యూ విలేజ్లో రెవెన్యూ సదస్సులు అనేది ఈ యొక్క ప్రోగ్రాం ఉంటాయి. ఇప్పుడు మన చేర్పల్లిలో దాదాపు ఇప్పటి వరకు 30 అప్లికేషన్ వరకు రిసీవ్ అయింది. ఇంకా మనకు 4 గంటల వరకు టైం ఉంది. అయితే ప్రతి ఒక్క అప్లికేషన్ తీసుకొని దానికి మనం ఇక్కడ మనం ప్రోగ్రామ్ చేసిన ప్లేస్లో ఇక్కడ కౌంటర్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసినాం. ప్రభుత్వం ఆదేశం ప్రకారం, కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఇక్కడ మనకు డైలీ ఈ రెవెన్యూ సదస్సులో మొత్తం తహసీల్దార్ టీం లీడర్గా ఉంటారు. తహసీల్దార్తో సహా తహసీల్దార్ స్టాఫ్ అందరికీ హెల్ప్ డెస్క్ కానీ, ఆన్లైన్ కానీ, రికార్డు వెరిఫికేషన్ కానీ ఇవి అన్నీ టేబుల్ వైజ్ డ్యూటీ అలాట్ చేసినాం. ఇక్కడ వచ్చిన ప్రతి అప్లికేషన్ దరఖాస్తుకి మనం దానికి స్క్రూటినైజ్ చేస్తున్నాం. ఆన్లైన్ డేటా కూడా చూస్తున్నాం, మైనింగ్ రికార్డు కూడా చూస్తున్నాం. తర్వాత మళ్ళీ పరిష్కారం కోసం మరి ఇక్కడ ఎండార్స్మెంట్ కూడా మనం ఇస్తున్నాం. అయితే ఈ నేచర్ ఆఫ్ కేసు ఏమున్నాయి, ఏ మండలికి ఈ ఒక అప్లికేషన్ అనేది ఈ సెటిల్ అయితే అనేది ఇక్కడ మనం డైలీ ప్రభుత్వం ఆదేశం ప్రకారం ఇక్కడ రెవెన్యూ సదస్సు కండక్ట్ చేస్తున్నాం. దీనికి ముందు ఇంతకుముందు కూడా రైతులకి రెవెన్యూ సదస్సు అనేది ఒక ప్రోగ్రామ్ ట్రైనింగ్ అనేది ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేసినాం. దాని ప్రకారమే మనకు భూమి సమస్యకి మనకు అప్లికేషన్స్ ఇక్కడ ఇస్తున్నాయి. ఆ అప్లికేషన్ మనం అన్నీ పరిష్కారం చేసి దానికి డైలీ మరి రిపోర్ట్ కూడా పై అధికారికి ఇస్తున్నాం. పోస్ట్ త్రో ఆన్లైన్ పంపిస్తున్నాం. ఇంకా పీస్ఫుల్గానే నడుస్తున్నాయి.